హాయ్. ఈరోజు బిగ్ బాస్లోకి వెళ్తే సండే ఫండే ఎపిసోడు, ఎలిమినేషన్ ఎపిసోడ్ కూడా ఈరోజు పెద్దగా ట్విస్ట్లు ఏమీ లేవు. మామూలుగా ఉంది, నార్మల్గా ఉంది. ఏ? స్టార్టింగే నాగార్జున గారు ఆడియన్స్తో మాట్లాడారు. ఉండండి ఒకసారి నేను మర్చిపోయాను. హాయ్, నా పేరు పృథ్వీ, వెల్కమ్ టు మై ఛానల్. స్టార్టింగే నాగార్జున గారు ఆడియన్స్తో మాట్లాడి డైరెక్ట్గా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారు. టెన్నింట్స్ నుంచి వానర్లోకి హరీష్ గారు వెళ్ళడం బిగ్ బాస్ అంగీకరించాడని ఇంటి సభ్యులందరికీ చెప్పడంతో వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. నిన్న ఎపిసోడ్లోనే సంజన గారిని వానర్ నుంచి టెనెంట్లోకి తీసుకురావడం తెలిసిందే కదా. ఈరోజు కూడా టెనెంట్లోనే ఉన్నారు ఆవిడ. తర్వాత ఫస్ట్ సేవింగ్ జరిగింది. ఫస్ట్ సేవింగ్ ఫ్లోరా గారు సంజన గారిని చేశారు. ఫస్ట్ సేవింగ్ చేయడం, కానీ ఫ్లోరా గారిని సేవింగ్ చేయడం నాకు పెద్దగా నచ్చలేదు. ఎందుకంటే ఆవిడని బిగ్ బాస్ బాగా వెనకేసుకొస్తున్నారు అనిపిస్తుంది. ఆవిడ కంటెంట్ ఏమి ఉండట్లేదు. సంజన గారు వెనకాతలే తిరుగుతున్నారు, ఆవిడనే ఫాలో అవుతున్నారు. ఇండివిజువల్గా ఆవిడ ఏం చేయట్లేదు. మరి ఓటింగ్ ఉన్నట్టుంది, అందుకనే సేవ్ చేసి ఉంటారు. అందుకని ఇంక వేరే ఏమీ లేదు. హరీష్ గారు ఎలిమినేషన్ అవ్వడం కొద్దిగా బాధ అనిపించింది. ఫస్ట్ రాముని లేపి ఇంటి సభ్యుల్లో ఉన్న నలుగురిని తీసుకుని వాళ్ళ నెగిటివ్స్ చెప్పమన్నారు. దానికి రాము నలుగురిని తీసుకున్నాడు. ఆ నలుగురు శ్రేజ, హరీష్, సంజన, ఫ్లోరా. ఫస్ట్ శ్రేజ గురించి చెప్పమన్నారు. శ్రేజ గురించి చెప్తూ ఆవిడ గలగల మాట్లాడుతుంది. ఇంకా పోలేదు ఆవిడకి, ఎక్కడ గ్యాప్ ఇవ్వదు. చిన్న ఆర్గ్యుమెంట్స్ ఇంకా చేస్తూనే ఉంది. అది తగ్గించుకుంటే బాగుంటుంది. మంచి పాయింట్స్ పెడుతుంది. కాకపోతే దాన్ని బాగా సాగదీస్తుంది. సాగదీయడం వల్ల ఆవిడ కొద్దిగా నెగిటివ్ అవుతుందని చెప్పాడు. తర్వాత సంజన గారి కోసం చెప్పారు. సంజన గారు ఆ గుడ్డు దొంగతనం ఆవిడ చెప్పిన మాట వినరు. అందరూ కలిసి మాట్లాడినా ఆవిడ మా మాట చెప్పిన మాట వినడం లేదు. అది ఒక్కటే బాగాను ఆవిడ చేసిందే కరెక్ట్ అంటది. అందులోనూ గుడ్లు దొంగతనం అది కూడా నచ్చట్లేదు మాకు ఎవరికి. నెక్స్ట్ ఎలిమినేషన్ టైంలో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అన్న మాట కూడా మాకు నచ్చలేదు. దానికోసం ఆవిడ మారాలి, మారితే బాగుంటుందని నాగార్జున గారు చెప్పడంతో ఎక్కడి నుంచి వచ్చావన్న మాట ఆవిడ ఇంటెంట్గా చెప్పలేదు, ఫ్లోలో వచ్చేసింది. దాంట్లో నెగిటివ్ ఏమీ లేదు. ఒకసారి వీడియో వేస్తాను చూడు అని వీడియో వేసి చూపించారు. వీడియో వేసి చూపించడంలో దాన్ని ఇప్పుడు కవర్ అయిందన్నమాట. దానికో రాము కూడా ఒప్పుకున్నాడు. ఒప్పుకోవడంతో సంజన గారికి కూడా నాగార్జున గారు చెప్పారు, మీరు ప్రతిదీ రిపీట్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చావు అని అంటున్నారు. దానివల్ల ఆ వర్డ్ బాగా నెగిటివ్ అవుతుంది. నువ్వు అందంగా మాట్లాడు, నువ్వు ఇలా మాట్లాడితే బాగోదు అని చెప్పడం మంచిది. నువ్వు ఇలా చెప్పడం వల్ల నీకు కూడా ఇబ్బంది అవుతుంది, చూసుకుని మాట్లాడు అని సంజన గారికి గట్టిగా చెప్పారు. తర్వాత హరీష్ గారి కోసం చెప్పారు. ఆయన కలవడం లేదండి, ఎప్పుడు అదో టైప్లో ఉంటున్నారు, ఆయన మారడం లేదు. నేను కలిసి చెప్పాను, మాట్లాడాను, ఆయన వినడం లేదు. మరి ఆయన కూడా మార్చుకుంటే బాగుంటుంది. గేమ్స్ ఇన్ని బాగా ఆడుతున్నారు, కానీ కలవడం లేదు. అది ఆయన బాగా వీక్ పాయింట్. తర్వాత ఫ్లోరా గారు 30% నెగిటివ్, 70% పాజిటివ్ అని ఉన్నారంటే సరికి నాగార్జున గారిని అవి నువ్వు నెగిటివ్సే చెప్పాలమ్మా, పాజిటివ్స్ వద్దు, నువ్వు మళ్ళీ సేఫ్ గేమ్ ఆడుతున్నావు అంటే ఆవిడ సంజన గారి వెనకాల తిరగడం సరిపోతుందండి. మాకు అందరికీ సంజన గారికి అసిస్టెంట్గా ఉన్నట్టు కనపడుతుంది, అంతే తప్ప ఆవిడకి ఇండివిజువాలిటీ గేమ్ లేదు అని చెప్పడంతో అవునే అది ఆవిడ గేమ్, అది ఆవిడ సేఫ్ గేమ్ ఆవిడ ఆడుకుంటుంది అని అన్నారు. కానీ రాము కూడా అంగీకరించినట్టు ఉన్నాడు. సుమన్ గారికి నాగార్జున గారు సజెస్ట్ చేశారు, ఆయన ఎవరి పేరు అయితే చెప్తారో వాళ్ళ కోసం నెగిటివ్ చెప్పమన్నారు. ఆయన ఫస్ట్ భరణి గారి పేరు చెప్పారు. భరణి గారి పేరు చెప్పడంతో సుమన్ గారు భరణి గారి కోసం, ఆయన సేఫ్గా మాడుతున్నారండి, ఆయన ఎక్కడ కనిపించడం లేదు, ఆయన బాగా ఆచితూచి మాట్లాడుతున్నారు అనేసరికి నాగార్జున గారిని బాబు ఆయన సేఫ్ గేమే ఆడుతున్నారు, ఆయన ఏం మారలేదు, అందుకోసమే కదా నేను చెప్పమన్నాను అనడంతో అందరూ నవ్వారు. దాంతో భరణి గారు కూడా నవ్వేశారు. తర్వాత రీతు గారు చెప్పమంటే ఆవిడ నాకు మంచి క్లోజ్గా ఉండేవాళ్ళం అండి, నన్ను అన్న అనేది ఈ 4 రోజుల నుంచి బాగా తగ్గించేసింది, నాతో మాట్లాడట్లేదంటే ఏమని అన్నతో ఎందుకు మాట్లాడట్లేదని నాగార్జున గారు రీతు చౌదరిని అడిగితే రీతు గారు అని నన్నే నామినేషన్ చేసాడండి, పాయింట్స్ చూస్తే నాకే షాక్ అనిపించింది, మరి ఎలా సార్ చెప్పండి, లేదులేండి మాట్లాడతాను బాగానే ఉంది అని చెప్పడంతో ఓకే అయింది.
తర్వాత కళ్యాణ్ కోసం నెగిటివ్ చెప్పమంటే దానికి సుమన్ గారు కళ్యాణ్ కోసం నెగిటివ్ చెప్పకుండా ఆయన కోసం పాజిటివే చెప్పాడు. గేమ్స్ ఇరగదీశాడు. ఆయనతో ఆడాలంటే మాకే భయం వేస్తుంది అని చెప్పడంతో నాగార్జున గారు నవ్వి, బాబు ఆ నెగిటివ్స్ చెప్పమన్నామయ్యా, పాజిటివ్స్ కాదు, నెగిటివ్స్ చెప్పండి అంటే, నెగిటివ్స్ ఏం లేవు సార్, అంతా పాజిటివ్గానే ఉన్నాడని చెప్పడంతో కళ్యాణ్ కూర్చున్నాడు. తర్వాత తనూజ గారి కోసం చెప్పమంటే బాగా ఎమోషనల్ అవుతుందండి. ఎమోషనల్ ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ చేస్తుంది. ఈవిడ కూడా బాగా సాగదీస్తుంది. దానివల్ల గొడవ పెద్దదైపోతుంది. దాన్ని తగ్గించుకుంటే బాగుంటుందండి. ఆవిడ కూడా బాండింగ్స్ ఉంటున్నాయి. ఆ బాండింగ్స్ వల్ల ఆవిడ గేమ్స్ మీద ఫోకస్ చేయట్లేదు అని చెప్పడంతో ఆగింది. తర్వాత గార్డెన్ ఏరియాలో ఫస్ట్ టాస్క్ పెట్టారు రీతు సంజన గారికి. దాంట్లో ఆ గేమ్లో రీతు సంజన గారు ఆడారు. రీతు చౌదరి ఆటోమేటిక్గా గెలిచింది. దాంట్లో కూడా సంజన గారు పాయింట్స్ లేవదీశారు. ఆ రీతు నన్ను కొట్టింది అది ఇదే నాగార్జున గారు చెప్పడంతో, నన్ను కాదమ్మ అడిగేది, అక్కడ సంచాలకుగా ఉన్న ఎమానుయేల్ని అడగండి అంటే ఎమానుయేల్ కూడా కలెక్ట్ చేసుకుని, గేమ్లో ఇది భాగమమ్మ, ఆయన కావాలని ఏం కొట్టలేదు, దాన్ని తీసుకోవాలి మీరు, అది తీసుకోండి అనడంతో అక్కడితో ఆగిపోయింది. ఈ గేమ్లో రీతు చౌదరి గెలిచింది. తర్వాత శ్రీజాని లేపి సుమన్ని ఇమిటేట్ చేయమన్నారు. శ్రీజ నామినేషన్ సుమన్ ఎలా చేస్తాడన్నది ఇమిటేట్ చేసి చూపించింది. సుమన్ ప్రియాని నామినేట్ చేయడం ఆవిడ బాగా ఇమిటేట్ చేసింది. ఎక్సలెంట్గా మాట్లాడింది. దాన్ని కూడా సుమన్ గారు కూడా నవ్వేసి, నేను 0 మార్క్స్ ఇస్తానంటే నన్ను సరిగ్గా ఇమిటేట్ చేయలేదని అనడంతో అందరూ నవ్వారు. నాగార్జున గారు దివ్య శ్రీజాని రమ్మన్నారు. వాళ్ళు గార్డెన్ ఏరియాకి వెళ్ళిపోతుంటే నాగార్జున గారు నవ్వి వెనక్కి పిలిచి, అమ్మ గార్డెన్ ఏరియా కాదు ఇక్కడే, నేను చెప్తాను రండి అని ఇంటి సభ్యుల్లో ఉన్న ఏ ఇద్దరినైనా మీరు ఇమిటేట్ చేయండి అని అన్నారు. దానికి దివ్య శ్రీజ డెమాన్ పవన్ రీతుని ఎంచుకున్నారు. డెమాన్ పవన్ ఏమో శ్రీజ, రీతు కింద దివ్య మాట్లాడి ఇమిటేట్ చేశారు. బాగుంది. అందరూ కూడా చాలా కామెడీగా చూశారు. అది పండింది, బాగుంది. తర్వాత దివ్య గారు బర్నీ గారిని ఇమిటేట్ చేశారు. అది కూడా బాగా చేసింది ఆవిడ. బర్నీ గారు కూడా నవ్వుకుని చాలా హ్యాపీగా ఉన్నారు. దానికోసం ఎవరు ఏ ఇబ్బంది పడలేదు. బర్నీ గారు కూడా దాన్ని స్పోర్టివ్గానే తీసుకున్నారు. అక్కడితో ఈ టాస్క్ కంప్లీట్ అయింది. ఈ బిగ్ బాస్ హౌస్లో ఎమోషనల్ బాండింగ్స్ ఎక్కువైపోతున్నాయి, వాటిని కట్ చేద్దామని నాగార్జున గారు తనూజ గారిని బర్నీ గారిని లేపారు. బర్నీ గారిని ఇద్దరిని లేపి మీకు ఇష్టమైన థింగ్స్ని ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ బెడ్రూమ్ నుంచి తీసుకురమ్మని చెప్పారు. తనూజ గారు బర్నీ గారు బెడ్ దగ్గరికి బర్నీ గారు తనూజ గారు బెడ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నచ్చిన థింగ్స్ని తీసుకొచ్చారు. థింగ్స్ని తీసుకొచ్చి వాడిని డిస్ట్రాక్ట్ చేయమన్నారు. అది చేయడంతో కొద్దిగా ఎమోషనల్ అనిపించింది, కానీ కవర్ చేసుకున్నారు. ఇదంతా కూడా బాండింగ్ తగ్గించడానికే గేమ్స్ మీద ఫోకస్ చేస్తారని చెప్పడంతో ఈ టాస్క్ కంప్లీట్ అయింది. తర్వాత సెకండ్ సేవింగ్ జరిగింది. సెకండ్ సేవింగ్లో రీతు చౌదరి సేఫ్ అయ్యారు. రీతు చౌదరి సేవింగ్ అవడంతోనే ఆవిడ ఆనందంతో కూడిన బాధతో నవ్వడంతో నవ్వి ఏడడంతో నాగార్జున గారు కూడా నవ్వారు. అమ్మ నువ్వు సేఫ్ అయినందుకు ఏడుస్తున్నావా నవ్వుతున్నావా అని అన్నారు. లేదు సార్, ఇవి ఆనంద భాషలో తట్టుకోలేకపోతున్నాను, భయం వేసింది, అందుకోసం ఇలాగ వచ్చింది, నాకు ఈ ఎక్స్ప్రెషన్ వచ్చింది అని చెప్పడంతో ఐ లవ్ యూ నాగార్జున గారు చెప్పడంతో ఈ సేవింగ్ ముగిసింది. థర్డ్ టాస్క్ పెట్టారు. డెమాన్ పవన్ కళ్యాణ్ మధ్య థర్డ్ టాస్క్ జరిగింది. వీళ్ళిద్దరికీ గేమ్స్ బాగా ఆడుతున్నారు, బ్రెయిన్ వాడతారా లేదా అని చూద్దామని ఈ టాస్క్ పెడుతున్నానని నాగార్జున గారు వాళ్ళిద్దరికీ చెప్పారు. వాళ్ళిద్దరూ కూడా ఈ టాస్క్ ఆడారు. కానీ ఈ టాస్క్లో కూడా వీళ్ళు సరిగ్గా బ్రెయిన్ ఉపయోగించుకోలేకపోయారు. వీళ్ళిద్దరితో కంపేర్ చేసుకుంటే డెమాన్ పవన్ బెటరు. పవన్ కళ్యాణ్ మీద డెమాన్ పవన్ కొద్దిగా బ్రెయిన్ ఉపయోగించి ఈ టాస్క్లో గెలిచాడు. హరిత హరీష్ గారిని దివ్య గారిని లేపారు. వాళ్ళిద్దరికీ ఎలిమినేషన్ ఎవరు చెప్పడంతో అందరూ టెన్షన్ ఫీల్ అయ్యారు. లాస్ట్కి దివ్య గారు సేఫ్ అయ్యారు. దివ్య గారు సేఫ్ అయ్యి హరీష్ గారు ఎలిమినేషన్ అయ్యారు. దివ్య గారు సేఫ్ అవడంతో ఆవిడ బాగా ఎమోషనల్ అవుతూ బయటకు వచ్చారు. అందరూ కూడా నువ్వు సేఫ్ అయ్యావు కదమ్మా, ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు అని చెప్పడంతో ఆవిడ కూడా ఓకే అన్నారు. తర్వాత ఎమానుయేల్ ఆవిడ దగ్గరికి వెళ్ళి కామెడీ చేస్తూ ఆవిడ నవ్వించడానికి ప్రయత్నించారు. దాంతో ఈ సేవింగ్ కార్యక్రమం కంప్లీట్ అయింది. హరిత హరీష్ గారిని స్టేజ్ మీదకి రమ్మన్నారు. ఆయనకి స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత
2 టాస్క్లు ఇచ్చారు. వైట్ మాస్కు, బ్లాక్ మాస్కు. దాని మీద ఎవరు బ్లాక్ ఇంకా ముసుగు ఎవరు తీయలేదు, ముసుగు ఎవరు తీశారు దాని మీద టాస్క్ ఇచ్చారు ఆయనకి. ఆయన ఆ టాస్క్లో బ్లాక్ మాస్క్ మీద భరణి, ఇమ్ము, డెమాన్ పవన్ పెట్టాడు. వాళ్ళు ఇంకా ముసుగు తీయలేదు. భరణి గారు ముసుగు తీయలేదండి, బాగా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఇంకా ముసుగు తీయాలి అని నేను చూస్తున్నాను. ఫస్ట్ నుంచి ఆయన నేను ముసుగులోనే ఉన్నారని చెప్తున్నాను. ఆయన ఇంకా ముసుగు తీయాలి. ముసుగు తీసి భరణి గేమ్ ఆడితే బాగుంటుంది. ఆయన ఇంకా రేలంగి మావిలాగే ఉన్నాడు, భరణి గారిలాగా లేరు అని చెప్పారు. తర్వాత ఇమానియల్ అంతా బాగానే ఉంది, కామెడీ బాగా చేస్తున్నాడు, కానీ ఇతను కూడా ఓపెన్ అవ్వట్లేదు, ఇతను కూడా ముసుగేసుకునే ఉన్నాడు, ముసుగు తీస్తే బాగుంటుంది అని చెప్పాడు. తర్వాత డెమాన్ పవన్ కూడా అందరితో కలుస్తున్నాడు, కానీ ఓపెన్గా అయితే లేడు. ఓపెన్ అప్ అయ్యి గేమ్స్ అయ్యి ఆడితే బాగుంటుంది. అతను కొన్ని బాండింగ్స్ని వదిలేసుకుంటే కొన్నాళ్ళ పాటు ఉండగలుగుతాడు బిగ్ బాస్ హౌస్లో అని చెప్పాడు. తర్వాత వైట్ మాస్క్ని శ్రీజ, కళ్యాణ్, తనూజ పెట్టాడు. ఫస్ట్ శ్రీజ కోసం మాట్లాడుతూ ఈవిడి గలగల మాట్లాడుతుంది, మనసులో ఏముండదండి, ఉన్నట్టే మాట్లాడుతుంది. కాకపోతే ఎక్కువ మాట్లాడడం వల్ల కొద్దిగా నెగిటివ్ అవుతుంది. నేను అగ్ని పరీక్ష దగ్గర నుంచి చూస్తున్నాను, అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంది, మంచి అమ్మాయి, బాగా ఆడుతుందని చెప్పాడు. తర్వాత పవన్ కళ్యాణ్ కోసం చెప్పాడు. పవన్ కళ్యాణ్ కూడా నేను అగ్ని పరీక్షలో ఫస్ట్ ఆయన్ని నాన్న అని క్లోజ్గా మూవ్ అయ్యాను, ఆయన్ని ఒక్కరినే నేను అండి అన్ను, కనవాళ్ళందరినీ రెస్పెక్ట్గా చూస్తాను, ఒక్క పవన్ కళ్యాణ్నే నేను కొంచెం బాండింగ్ ఉంది, కుర్రోడు చాలా మంచోడండి, ఇంకా బయటపడలేదు, అతను ఆడితే బాగుంటుంది. ఈ వీక్లో కొద్దిగా వచ్చాడు, పూర్తిగా గేమ్స్ అయ్యాడు, కాన్సన్ట్రేషన్ చేస్తే అతను కూడా బాండింగ్స్ వదిలేసుకుని గేమ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే కొంచెం బాగుంటుందని చెప్పాడు. తర్వాత తనూజ కోసం చెప్పాడు. తనూజాలో నన్ను నేను చూసుకుంటున్నానని, తను కూడా స్ట్రైట్గా మాట్లాడుతుందని, బాగా ఎమోషనల్ అవుతుందని, ఆవిడ కోపం కూడా నాకులాగే 5 నిమిషాలు ఉంటుంది, తర్వాత మామూలు అయిపోద్దని చెప్పాడు. అది కూడా నేను ఆవిడకి చెప్పానండి అని చెప్పడంతో ఈ సండే ఎపిసోడ్ కంప్లీట్ అయింది. నాగార్జున గారు అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. ఈరోజు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.